సేల్స్ లో ది బెస్ట్ కావాలంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. సేల్స్ అనేది ఒక ఆర్ట్, కానీ చాలా మంది సేల్స్ పర్సన్స్ ఒక చిన్న తప్పు వల్ల తమ డీల్ కోల్పోతున్నారు. ఏంటా తప్పు? టూ మచ్ టాకింగ్, టూ లిటిల్ లిజనింగ్. చాలా మంది సేల్స్ పర్సన్స్ తమ ప్రోడక్ట్ ఎంత గొప్పదో చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కస్టమర్ తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం కాకుండా కేవలం సేల్స్ పిచ్ లోనే మునిగిపోతున్నారు. కస్టమర్ ను మాట్లాడించండి, అతని నీడ్ ఏంటో తెలుసుకోండి. ఒకసారి కస్టమర్ ను అన్నాక చాలా మంది సేల్స్ పీపుల్ నెక్స్ట్ టైం ట్రై చేయడం మానేస్తున్నారు. కస్టమర్ ఇంకా రెడీ కాలేదని అర్థం చేసుకోకుండా అతన్ని పూర్తిగా వదిలేస్తారు. బట్ అది కూడా కరెక్ట్ కాదు. స్మార్ట్ గా ఫాలో అప్ చేయండి. దాని వల్ల కస్టమర్ మిమ్మల్ని మరింత సీరియస్ గా తీసుకుంటారు. చాలా మంది సేల్స్ పర్సన్స్ తమ ప్రోడక్ట్ ఫీచర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, కానీ కస్టమర్ తన ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలి అని వెతుకుతుంటాడు. ప్రోడక్ట్ వివరాలు కాదు, కస్టమర్ సమస్యకు పరిష్కారం చూపండి. అప్పుడు అతను ఇంట్రెస్టింగ్ గా వింటాడు, తన ప్రాబ్లం ఏంటో చెప్తాడు. సెల్లింగ్ కోసం కాకుండా ముందు రిలేషన్షిప్ ని బిల్డ్ చేయండి. కస్టమర్ మిమ్మల్ని నమ్మితే తన నీడ్స్ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాడు. సేల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సేల్స్ లో చేస్తున్న చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ని, అవకాశాలను కోల్పోయేలా చేస్తున్నాయి. ఫీచర్స్ గురించి కాకుండా బెనిఫిట్స్ గురించి చెప్పండి. ఒకవేళ మీరు ఈ తప్పు చేస్తుంటే ఇప్పుడే మార్చుకోండి.